హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎందుకు వెళ్ళాడో మనకు తెలుసు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనేక రకాలుగా ఇక్కడ తెలంగాణ నుంచి మరి అనేక రకాల డబ్బులు పంపించినట్టు వార్తలు వస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులను కేరళ వాళ్ళు పిలుస్తా ఉన్నారు. కాబట్టి డబ్బులకే కాదు, మీరు ఉపన్యాసాలు కూడా రండి అని చెప్పడానికి. అంతే తప్ప రేవంత్ రెడ్డి ఉపన్యాసం విని కేరళలో ఓట్లు పడవు. కానీ తెలంగాణ ప్రజలను మాత్రం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగానైతే గతంలో కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తా, నిరుద్యోగ భృతిస్తా, ఏ రకంగానైతే కేసీఆర్ మాట్లాడిండో 10 సంవత్సరాలు, మరి ఈరోజు అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ఇచ్చినటువంటి అలా అమలు చేయకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణలో అమలు జరుగుతున్నట్టు ఈరోజు ప్రచారం చేస్తున్నాడు. రేపు భవిష్యత్తులో జరిగేటువంటి తెలంగాణలో కూడా ఇదే విధంగా మొండిగా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా మాట్లాడతాడు. అమలు జరగకుండానే అమలు జరిగిందని అనుకోండి. ఆహానా పెళ్ళంట స్వర్గీయ కోట శ్రీనివాసరావు గారు ఇంటికి పిలిచి అందరినీ చికెన్ మటన్ పెడతా, చికెన్ బిర్యానీ పెడతా అని చెప్పి గుమ్మానికి ఒక కోడి కట్టి అది కోసి మీకు వంట చేసి చికెన్ బిర్యానీ పెట్టిన అనుకోండి, జింజర్ చికెన్ పెట్టిన అనుకోండి, చికెన్ 65 పెట్టిన అనుకోండి, చికెన్ కర్రీ పెట్టిన అనుకోండి అని ఏ రకమైతే సినిమాలు చెప్పాడో రేవంత్ రెడ్డి గారు కూడా ఏ పథకాలు అమలు చేయకుండానే అమలు జరిగినట్టు అనుకోండి. ఈరోజు కేరళ మాట్లాడినట్టే రేపు తెలంగాణలో కూడా మాట్లాడే ప్రమాదం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.